రికార్డ్ చేస్తున్నాను మేడం. పత్రిజి మహిళా చైతన్యం గురించి చెప్పేస్తాను మేడం. చెప్పండి. పత్రిజి మహిళా చైతన్యం 2 సంవత్సరాల క్రితం శైలజ మేడంకి వచ్చిన ఒక విజన్ ద్వారా ఏర్పడింది అండి. ఇప్పుడు 3వ సంవత్సరంలో అడుగు పెట్టిందండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజి గారి ఆశయాలతో, స్వర్ణమాల పాత్రి అమ్మ ఆశీస్సులతో ఆవిడ ఆధ్వర్యంలో నడుస్తుందండి. అలాగే అప్పటి నుంచి మూడు గంటల తెల్లవారుజాము 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యాన సాధన, 6 గంటల నుంచి 7 గంటల వరకు 1 గంట సజ్జన సాంగత్యము, అలాగే ప్రతి రోజు మాస్టర్స్ చేత క్లాసులు చెప్పించడం కూడా జరుగుతుందండి. అలాగే కొంతమంది మాస్టర్స్ ఊరూరా వెళ్ళి అక్కడ 3 రోజులు వర్క్ షాప్స్ చేయడం కూడా జరుగుతున్నాయండి. అక్కడ పత్రిజీ గారు మనకు ఏమేమి అందించారో 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, జ్ఞాన నవరత్నాలు, వాక్షేత్రము అన్నీ ప్రతి ఒక్కరిలోకి తీసుకెళ్లి అందరికీ చైతన్యపరచాలన్నదే ముఖ్య ఉద్దేశం అండి. అలాగే ప్రతి సంవత్సరం శివరాత్రికి కూడా పత్రిజి మహిళా చైతన్య సుదర్శన ధ్యాన చక్ర యాగం జరుగుతుందండి. 2 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా జరిగిందండి. ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా జరిపించడానికి సన్నాహాలు జరుగుతున్నాయండి. దానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులేనండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం అండి. నమస్తే మేడం గారు. శుభోదయం మేడం. శుభోదయం. శుభోదయం అండి అందరికి. నమస్తే అండి. నా పేరు సరోజ, నేను గుంటూరు నుంచి చెప్తున్నాను. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడంకి, ఇక్కడున్న ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. మనం గత 5 రోజుల నుంచి అనస్థేషియా గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు అనస్థేషియా అడవిలో ఉంది కదా, వ్లాడిమిర్ 3 నెలలకి 6 నెలలకి అనస్థేషియా ఎప్పుడైతే కబురు పంపిస్తుందో, దేని నుంచి అనంటే టెలిపతి ద్వారా ఎప్పుడైతే కబురు పంపుతుందో అప్పుడు వ్లాడిమిర్ అడవికి వచ్చి అక్కడ జరిగే ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగేది మొత్తము రాసుకుంటూ ఉంటాడనమాట. 6 నెలలకి సంవత్సరానికి మేడం ఎప్పుడైతే రమ్మంటదో అప్పుడు వచ్చేవాడనమాట. అయితే ఒకసారి ఏమైందంటే అనస్థేషియా అడవికి వచ్చేసరికి వ్లాడిమిర్ అనస్థేషియా పడిపోయి ఉంటదన్నమాట. పడిపోయినప్పుడు అర్థం కాక దబా వెళ్ళేసి వ్లాడిమిర్ అనస్థేషియాని లేపుదామన్నట్టుగా ఏమైంది అర్థం కావట్లేదు, లేపుదామని దబా వెళ్ళిపోతాడనమాట. వెళ్ళంగానే వాళ్ళ బాబు చెప్తాడు, మమ్మీని తాకద్దు. అదేంటి పడిపోయిన మనిషిని తాకద్దు అంటావేంటి అంటే, మమ్మీకి బ్లాక్ మ్యాజిక్ ఫోర్సు ఆమెని అటాక్ చేసింది, దయచేసి మమ్మీని తాకద్దు అని చెప్పి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత అదేంటి మమ్మీని ఎందుకు తాకూడదు, బ్లాక్ మ్యాజిక్ కి ఎవరు, మీ మమ్మీకి ఎక్కువ శక్తులు ఉన్నాయి కదా అని అన్నప్పుడు ఏం చెప్తాడంటే, ఒకసారి ఇలాగనే జరిగింది. తను వలాడియా వాళ్ళ బాబు వలాడియా నడుస్తుంటే కొంచెం చెయ్యి వంకరగాను కుంటిగా నడుస్తూ ఉంటాడనమాట. నడుస్తూ ఉన్నప్పుడు ఏంటి నువ్వు కుంటిగా నడుస్తున్నావు, నీ చేతికి ఏమైంది అని అడుగుతాడనమాట. అడిగినప్పుడు ఏం చెప్తాడంటే, వలాడియా అంతకుముందు కూడా సేమ్ ఇలానే వచ్చింది, బ్లాక్ మ్యాజిక్ వాళ్ళు అమ్మని టార్గెట్ చేశారు, దానివల్ల అమ్మ శక్తులు చాలక వాళ్ళ ఫోర్స్ కి చాలక అమ్మ పడిపోయింది పోయినసారి కూడా. అప్పుడు నేను వాళ్ళ దగ్గర ఒక బేరుందని చెప్పాను కదా, పెద్ద బేరు, నేను కాపాడటానికి వెళ్ళాను. ఆ బ్లాక్ సోర్స్ ఏం చేసిందంటే నన్ను కొట్టేసింది. కొట్టేయటం వల్ల నా చెయ్యి వంకర తిరిగింది, నా కాలు కూడా సరిగ్గా పనిచేయటం లేదు. నన్ను ఫోర్స్ గా కొట్టిందని బ్లాక్ మ్యాజిక్ బేరు ఏం చేసిందంటే, బేరు మమ్మీని కాపాడదామని బేరు వెళ్ళింది. ఆ ఫోర్స్ కి బేరు చాలా దూరం పడి చనిపోయింది, ఆ బ్లాక్ మ్యాజిక్ ఒక ఫోర్స్ కి. అందుకని మమ్మీ అలాంటి సమయాల్లో నన్ను నేను రికవర్ చేసుకుంటాను, నన్ను ఎవరు టచ్ చేయొద్దని చెప్పింది మమ్మీ. కాబట్టి మమ్మీని నువ్వు టచ్ చెయ్యొద్దు డాడీ అని చెప్పి చెప్తాడు. మరి అలా ఎంతసేపు అన్నప్పుడు
ఆ వలాడియా ఏం చెప్తాడంటే అమ్మే తనను తను రికవరీ చేసుకొని తను లేచిన దాకా ఎవరు టచ్ చేయొద్దని చెప్పింది. అందుకని డాడీ నువ్వు టచ్ చేయొద్దు, నేను టచ్ చేయొద్దు అని చెప్పి చెప్తాడనమాట వలాడియా. చెప్పిన తర్వాత ఆ ఓ కొంతసేపటికి నిదానంగా అనస్తాషియా లేసిద్ది అనమాట. తనకి లెగవటానికి ఒంట్లో సత్తవ కూడా ఉండదన్నమాట. సత్తవ కూడా ఉండనప్పుడు అక్కడ మనం చెప్పుకుందాం కదా చెట్టు, ఆ చెట్టు ఏం చేసిద్దంటే ఆ కొమ్మల్ని వంచి సపోర్ట్ ఇచ్చిద్ది అనమాట అనస్తాషియాకి. ఇచ్చిన తర్వాత ఆ చెట్టు ఎప్పుడైతే పట్టుకుంటుందో ఆ చెట్టు నుంచి ఎనర్జీ పాస్ అయ్యి ఈమెకి కొంచెం నీరసం తగ్గిద్ది అనమాట. అలా తగ్గిన తర్వాత నిదానంగా అట్లా లెగిచిన తర్వాత ఆ అడుగుతాడనమాట. ఆ చాలా నీరసంగా ఉంది, అసలుకి నీ బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటిది, నిన్నెవరు ఇలా ఫోర్స్ చేస్తున్నారు అన్నప్పుడు అనస్తేషియా ఏం చెప్పిద్దంటే నేను చెప్పకూడదు, బ్లాక్ మ్యాజిక్ కి నేనెవరో తెలియదు కానీ నా యొక్క ఎనర్జీస్ ఎక్కడున్నాయో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచో ఆ ఫోర్స్ నా దగ్గరికి పంపిస్తున్నారు. నేను చెప్పాను అనంటే అది బట్టబయలైద్ది, కాబట్టి నేను చెప్పకూడదు అని చెప్పి చెప్తాడు. అప్పుడు వ్లాడిమిర్ ఏం చెప్తాడంటే నువ్వు ఖచ్చితంగా నాకు తెలియాలి, నువ్వు ఒక్కదాని అనుకుంటున్నావేమో, నీకు నేనున్నాను అండగా, మన పాఠకులు ఉన్నారు అండగా, అంటే వీళ్ళు చదివింది రాసిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ ఉన్నారు సపోర్టుగా, నీకేం కానియకుండా మేము చూస్తాము అనని ఆమెకు ఒక భరోసా ఇస్తాడనమాట అనస్తేషియాకి. భరోసా ఇచ్చినప్పుడు అప్పుడు ఈమె రిలీజ్ అయ్యిద్ది అనమాట. నేను చెప్తాను అన్నప్పుడు నువ్వెవరు అని చెప్తాడు కదా, అప్పుడు చెప్పిద్ది అనమాట వేదాస్ అని చెప్పిద్ది. వేదాస్ అంటే ఏంటిది అని అడుగుతాడు వ్లాడిమిర్. అంటే వేదము యొక్క సారాన్ని నేను అని చెప్పిద్ది అనమాట. అన్నని చెప్పిన తర్వాత వీళ్ళకి ఇప్పుడు ఆ అనస్తేషియాకి కొంచెం నీరసంగా ఉంది, ఈ బాబుకు చెయ్యంతా వంక తిరిగి తను కుంటుతున్నాడు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళకి నది ప్రవహించింది కదా, దాంట్లోకి వెళ్ళి దూకేస్తారనమాట. ఎందుకు దూకేస్తారంటే మనం నిన్న వాటర్ గురించి చెప్పుకుందాం, వాటర్లో ఎనర్జీ ఉంది, అక్కడ అసలు ఆ వాటర్లో ఏముందో ముందు తెలుసుకుందాం. అక్కడ ప్రవహించే వాటరు అక్కడంతా చలి ఏరియా కదా, ఆ ప్లేస్ అంతా మంచు కురుస్తూ ఉంటది, చలిగా ఉంటది. కాకపోతే వీళ్ళున్న ప్లేస్ లో ఏమైందంటే ఒక నది పారుతూ ఉంటది, అది 360 రోజులు పారిద్ది. లెక్క అయితే అట్లాంటి చలి ప్లేసుల్లో ఆ పారే నది కూడా గడ్డగట్టికి పోయిద్దంట. అయితే వీళ్ళున్న ప్లేస్ లో ఆ నది గడ్డగట్టకుండా 360 రోజులు ఆ నది ప్రవహిస్తూ ఉంటదంట. దానికి వలాడియాకి ఒక్కోసారి కుతూహలం వేసిద్ది అనమాట, ఆ నీళ్లు ఎందుకు పారుతున్నాయి, ఆ నీళ్లు కూడా వెచ్చగా ఉంటాయి అంట. అవి ఎందుకుంది ఆ వెచ్చదనం అనని వలాడియా ఒకసారి చూసినప్పుడు వీళ్ళకి కొంచెం దివ్య దృష్టి ఉంటుంది కదా, ఆ నీళ్ళ అడుగున ఒక స్టోను రెడ్ గా కనపడుతూ ఉంటదంట వలాడియాకి. ఈ వలాడియా ఏం చేస్తాడంటే ఆకతాయితనంతో ఆ నీళ్ళల్లో దూకేసేసి అక్కడ ఉన్న స్టోన్ తీసుకొని పైకి తీసుకొస్తాడంట ఒడ్డుకి. ఒడ్డుకు తీసుకున్నప్పుడు వలాడియా వాళ్ళ తాత చూస్తాడంట. ఏంటి నువ్వేం చేస్తున్నావు అంటే, ఎక్కడైనా సరే ఇక్కడ నది ఎక్కడా ప్రవహించదు, ఈ నదే ప్రవహిస్తుంది, ఈ నదిలో నాకు ఒక స్టోన్ కనపడుతుంది, రెడ్ గా మెరుస్తుంది, అదేందో తెలుసుకోవాలనుకున్నాను, అందుకని నేను నీళ్ళలోకి దూకేసి భూమి అడుగుకెళ్ళి ఆ స్టోన్ ని నేను తెచ్చేశాను అనని స్టోన్ పట్టుకున్నప్పుడు అది వైబ్రేషన్స్ పాస్ చేస్తూ ఉంటది అనమాట. వాళ్ళ తాత అరుస్తాడు, అదేంటిది అనుకుంటున్నావు, అది ఒక న్యూక్లియర్ బాంబు లాంటిది, దాని శక్తిని నువ్వు తట్టుకోలేవు, అది ఆ ఎప్పుడైతే అది ఆ హీట్ జనరేట్ చేసిద్ది, అది భూమి అడుగున ఉండటం వల్ల ఆ నది అనేది గడ్డగట్టట్లేదు
ఆ ప్రవాహం అనేది 360 రోజులు ప్రవాహంగానే ఉంటుంది. దాంట్లో ఆ శక్తి ఉంది. ఆ వాటర్ కి ఆ శక్తి దేని వల్ల వస్తుందంటే ఆ ఒక్క స్టోన్ వల్ల వస్తుందంట. కాబట్టి దాన్ని ఎక్కడి నుంచి తెచ్చావో ఆ ప్లేస్ లో పెట్టేసేయి అని చెప్తాడు వాళ్ళ తాతయ్య. ఇక్కడ వలాడియాకి ఏమవుతుందంటే ఆ స్టోన్ పట్టుకునే కుందికి దాని యొక్క వైబ్రేషన్ బాగా ఎక్కువ పెరిగిపోతుంది. దాన్ని పట్టుకోలేకపోతుంటాడు. అప్పుడు అనస్తేషతో చెప్తాడనమాట వాళ్ళ తాతయ్య, నువ్వేమి చెప్పవా వలాడియాకి అన్నప్పుడు అనస్తాషియా ఏం చెప్పిద్దంటే, నేనేమీ చెప్పాల్సిన అవసరం లేదు, వలాడియానే దాన్ని ఎలా చేయాలో తనే నేర్చుకుంటాడు అనని ఏం మాట్లాడదన్నమాట. అప్పుడు అది వైబ్రేషన్స్ ఎక్కువ అవుతుంటాయి కదా, హీట్ జనరేట్ ఎక్కువ అవుతుంటది కదా, ఇంకప్పుడు అది తట్టుకోలేక వలాడియా మళ్ళీ నీళ్ళల్లో దూకి అది ఏ ప్లేస్ లో ఉందో ఆ ప్లేస్ లో దాన్ని పెట్టేస్తాడనమాట. అంటే ఆ నీటికి ఏమైందంటే ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి. మనం అనుకున్నాము వాటర్ కి ఎనర్జీ ఉంది అని కదా, అక్కడ వాటర్ కి ఇంకా ఎనర్జీ ఉంది. ఆ ప్రవహించే వాటర్ కి ఆ స్టోన్ లోపల ఉండటం వల్ల ఇంకా ఎనర్జీ ఎక్కువ ఉంది. అలా దాన్ని ఆ స్టోన్ ని లోపల పెట్టేస్తాడు వలాడియా. అంటే ఆ వాటర్ కి ఇప్పుడు ఎనర్జీ ఉంది కదా, మనకు అర్థమైంది కదా. ఇప్పుడు అనస్తేషియా నీరసంగా ఉంది, ఈ వలాడియాకి చెయ్యి వంకరగా ఉంది, కాలు వంకరగా ఉంది. ఇంక ఇప్పుడు ఏం చేస్తారంటే అనస్తేషియా, వలాడియా, వ్లాడిమిర్ ముగ్గురు ఏం చేస్తారంటే, ఇప్పుడు నువ్వు ఎలా సేఫ్ అవుతావు అని చెప్పి అడుగుతాడు, నీకు నీరసం ఎలా తగ్గిద్ది అని అన్నప్పుడు ఆ నీళ్ళల్లో దూకితే తగ్గిపోయిద్ది అని అనస్తేషియా చెప్పిద్ది. అనస్తేషియా, వలాడియా, వ్లాడిమిర్ ముగ్గురు ఏం చేస్తారంటే ఆ వాటర్ లో దూకేస్తారు. దూకిన తర్వాత ఆ దూకి యువతలకు వచ్చేస్తారు ఒడ్డుకు రాగానే అనస్తేషియా అంతకుముందు ఎలా అయితే యాక్టివ్ గా ఉందో అలా వచ్చేసిద్ది. ఈ వలాడియాకి చెయ్యొంకర పోయి కాలొంకర పోయింది కదా, వలాడియా కూడా సేమ్ ఆరోగ్యంగా వచ్చేస్తాడు. ఇంకప్పుడు తనకి యాక్టివ్ అయిపోయింది కదా, ఈ అనస్తేషియా ఏం చేసిద్ది, ఆనందంతో గాల్లోకి 3 స్టెప్స్ వేసి స్లోగా ఒక్క కాలు మీద దిగిద్దంట. తనకు అది ఇష్టమని మనం గత ముందు రోజుల్లో చెప్పుకున్నాం. అలాగా స్టెప్స్ వేస్తూ ఉంటదన్నమాట ఆనందంతో. తర్వాత వలాడియా కూడా తల్లిని ఎలా అయితే చూసి అలానే స్టెప్స్ వేస్తూ ఉంటాడంట. దీనికన్నా ముందు నేను ఒకటి కొంచెం చెప్పటం మిస్ అయ్యాను. అంటే అక్కడ జీవన విధానం ఎలా ఉందంటే అడవిలో కూడా ఒక గేమ్ పెట్టుకుంటారనమాట. ఎవరంటే అనస్తేషియా దగ్గర ఉన్న బేరు ఏం పెట్టుకుంటారు అనంటే, దూరంగా ఒక చెట్టును చూపించి ఆ చెట్టును తాకి ఆకాశంలో నుంచి ఎగిరి, ఇప్పుడు వీళ్ళు ఒంటి కాలం మీద దిగుతారు కదా, అదే దిగే టైంలో ఈ బేరు పట్టుకోవాలి. ఇలాగ స్పీడ్ గా ఇద్దరు వెళ్తారు. వెళ్ళి ఆ చెట్టును తాకి అనస్తేషియా ఒంటి కాల మీద ఎక్కడ ఏ ప్లేస్ లో అయితే దిగాలనుకుంటుందో అనుకుంటది కదా పలానా ప్లేస్ లోని, అలా దిగే టయానికి వచ్చి బేరు వచ్చి పట్టుకుంటుంది. అది వాళ్ళ గేమ్. రెండోసారి కూడా అలానే బేరు పట్టుకుంటది. నెక్స్ట్ టైం ఏం చేసిద్దంటే అనస్తాషియా ఎందుకు పట్టుకుంటది అనంటే, తను ఎక్కడైతే దిగాలి అనుకుందో బేరు దాన్ని పసిగట్టిద్ది. వాళ్ళ ఆలోచనలు కూడా అక్కడ ఉన్న జంతువు అయినా గాని పసిగట్టిద్ది. ఇంకా అనస్తేషియాకి అర్థమైపోయిద్ది, నేను ఇక్కడే దిగుతున్నానని పక్కన మళ్ళీ ల్యాండ్ అయిద్దామా, అట్లా దిగిపోయిద్ది అనమాట. అప్పుడు దాని ఆలోచన విధానం ఇక్కడ దిగుతున్నానని ఆలోచన పాస్ చేసింది కదా, అప్పుడు ఇక్కడే దిగిద్దేమోనని బేరు వచ్చి అక్కడ ఉంటది. ఈలోపు ఇక్కడ దిగిపోయిద్ది అనమాట అనస్తేషియా. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఎవరికి టెస్ట్ పెడతారు అనంటే, బేరు వాళ్ళ పిల్లకి వలాడియాకి టెస్ట్ పెడతారు. అలా టెస్ట్ పెట్టినప్పుడు మళ్ళీ వలాడియా పైకి వెళ్ళి ఆ చెట్టును దాగి నేను ఇక్కడ దిగాలి అన్నప్పుడు బేరు పిల్ల పట్టుకుంటుంది. పట్టుకున్నప్పుడు ఇట్లాగ 3 సార్లు చేసినప్పుడు 3 సార్లు వడాలి అని పట్టుకుంటది అనమాట. పట్టుకుంటది అనమాట ఆ బాబుని, వలాడియాని. పట్టుకున్న తర్వాత ఏమైందంటే, ఇప్పుడు తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా ఈ బేర్ పిల్ల చాలా తెలివైనది, నన్ను ఎన్నిసార్లు నేను దాన్ని ప్లేస్ మార్చినది నన్ను పట్టుకుంటుంది, దీంతో నేను ఆడలేను, నువ్వు ఆడు అని చెప్తాడు. చెప్పినప్పుడు ఇప్పుడు ఎవరెవరికి పందెము, ఆ బేర్ పిల్లకి అనస్తేషియాకి మళ్ళీ
పెడతారనమాట. పెట్టినప్పుడు అనస్థేషియా సేమ్ ఇలాగా మార్చి మార్చి దాని ఆలోచనని మార్చి మార్చి దిగి ఓడిచ్చేసిద్ది పిల్లని. అప్పుడు అడుగుతాడు, దాన్ని నువ్వు ఎలా ఓడిచ్చావు నాకు చెప్పు అనని. అప్పుడు అనస్థేషియా ఏం చెప్పిద్దంటే, ఆ పిల్ల కూడా నువ్వు ఏ ప్లేస్ లో దిగుతావు అనేది క్యాచ్ చేస్తుంది. అంటే తల్లి కన్నా పిల్ల ఇంకా ఫాస్ట్ గా ఉంది జనరేషన్ ఆలోచన. నువ్వు నాలాగా ప్లేస్ మారుస్తున్నావు కదా, ప్లేస్ మార్చినా గానీ అది పట్టుకుంటుంది. ఇంకా నువ్వు ముందుకు ఫాస్ట్ గా గ్రోత్ అయ్యి ఇక్కడ దిగాలి అక్కడ దిగాలి అంటాం కాదు, దిగిపోవాలి. ఇప్పుడు నువ్వు ఇక్కడ దిగాలి అక్కడ దిగాలంటే అది క్యాచ్ చేస్తుంది వేరు పిల్ల. నేను ఇక్కడ దిగాలి అక్కడ దిగాలి అనుకుండా దిగిపోవటమే. ఇంకా దానికి ఆలోచన కూడా నువ్వు ఇవ్వకూడదు. ఇవ్వనప్పుడు అది దానికి అర్థం కాదు ఎక్కడ పట్టుకోవాలా అని. అందుకని నువ్వు దాన్ని ఆ గెలవలేకపోయావు అని ఆ వడాలియాకి చెప్తుందన్నమాట అనస్థేషియా. ఇప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ జంతువులు కూడా ఎంత తెలివిగా ఆలోచిస్తున్నాయో తెలుసుకోవటం మనకి వివరిస్తుంది అనమాట అనస్థేషియా. ఇప్పుడేమవుతుంది, ఆ బేర్ చనిపోయింది. ఇక్కడ వీళ్ళకి ఆనందంతో ఇలా ఫీడ్ చేస్తూ భూమి మీదకు దిగారు. దిగిన తర్వాత మళ్ళీ అనస్థేషియాని వ్లాడిమిర్ అడుగుతాడు, అసలు ఏంటి మీకు ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి? ఆ వలాడియా కూడా అలానే ఉంది, నన్ను 5 సంవత్సరాల వరకు వలాడియాని కలవద్దన్నావు, అసలు ఏం జరుగుతుంది, మీకు ఎలా తెలుస్తుంది? బయట ప్రపంచం, మీరు అడవిలోనే ఉంటున్నారు, బయట ప్రపంచంలో జరిగినవన్నీ మీకు ఎలా తెలుస్తున్నాయి? ఇక్కడ వలాడియా కూడా ఏం చెప్తున్నాడు, వలాడియాని తండ్రి అడుగుతాడనమాట, నువ్వు పెద్ద అయిన తర్వాత అదే బుక్స్ గురించి వ్యాపారం గురించి అన్ని చెప్తాడు కదా వలాడియా తండ్రికి. నువ్వు ఎలా ఉంటున్నావు ఏంటి, నేను వచ్చినప్పుడు నీ వైబ్రేషన్ తెలుస్తున్నాయి డాడీ, నేను మా తాత దగ్గరకు వెళ్తున్నాను, ఆ తర్వాత నువ్వు వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ మా మమ్మీ దగ్గరకు వస్తున్నాను, ఇవన్నీ చెప్తున్నప్పుడు అడుగుతాడనమాట, అసలుకి వలాడియా కూడా ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? వలాడియాకి చూస్తే నాకే చిన్నతనం వేస్తుంది, వలాడియా యొక్క గొప్పతనము ఇవన్నీ తెలుసుకుంటే నాకు అర్థం కావట్లేదు. ఈ జనరల్ నాలెడ్జ్ అసలు మీకు ఎలా వచ్చింది? అడవిలో ఉంటూ ఈ విశ్వంలో ఏం జరుగుతున్నాయి అన్ని మీరు చెప్పగలుగుతున్నారు అన్ని అడుగుతాడనమాట. అడిగినప్పుడు అనస్థేషియా ఏం చెప్తుందంటే, మా తాత ముత్తాతల తరాలు ఉంటాయి కదా, ఫస్ట్ తరాలు, వాళ్ళు ఎలా ఉంటారో అనస్థేషియా చెప్తుందనమాట. ఎలా ఉంటారు అంటే, వాళ్ళ తాతగారు అనుకుందాం, పూర్వీకులు తాతగారు అనుకుందాం, ఆయన ఎలా ఉంటారు అని అంటే, వాళ్ళ ఆవిడ ఉదయం భర్త లేసేసరికి పనులన్నీ చేసుకొని రెడీ అయి ఉంటదంట. ఆయన భార్యని చూడగానే ఒక మంచి పాట పాడతాడంట. ఆ పాట పాడితే ఒక ప్రతిబింబం కూడా వచ్చినట్టు అంత బాగుంటదంట ఆ పాట. ఆ పాట పాడంగానే ఈమె ఆ పాటకి ఉత్తేజురాలయ్యి సాయంత్రం దాకా బాగా యాక్టివ్ గా పనిచేస్తూ ఉంటదంట. ఇలా వీళ్ళిద్దరు లైఫ్ చాలా ఆనందంగా ఉంటదంట. ఆనందంగా ఉండేసరికి ఈయన ఒక పాట పాడినప్పుడు ఒక ప్రతిబింబం లాంటిది వస్తుంది కదా, వస్తూ ఉంటదంట. ప్రతిబింబం అంటే ఆయన ఆకారమే. అక్కడ ఆ అడవిలో ఉన్న ప్లేస్ లో ఏమైందంటే, అక్కడ బ్లాక్ మ్యాజిక్, అక్కడ ఉన్న వాళ్ళకి మీద పట్టు సాధించటం కోసం వాళ్ళకి ఒక దుష్ప్రయోగణాలు చూపిస్తూ ఉంటదన్నమాట. అక్కడ వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది వచ్చిందంటే అక్కడ ఉన్న గుడి పూజారుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు విషయాలు చెప్పేవాళ్ళు అన్నమాట. గుడి పూజారుల మాట అక్కడ ఉన్న వాళ్ళు బాగా వినేవాళ్ళంట. అంటే దైవం తర్వాత దైవంతో సమానం కదా, పూజించే దేవుణ్ణి పూజించి, ఇప్పుడు కూడా మనము పూజల్లో కొంచెం ఇంపార్టెంట్ ఇస్తాం, అలానే ఇంపార్టెంట్ వాళ్ళు చెప్పిన మాట వినేవాళ్ళంట. ఇంకొకరి మాట ఎవరు వినేవాళ్ళంటే, ఎప్పుడైతే ఈ సంగీతం ద్వారా వాళ్ళ లోపల భావాన్ని ఎప్పుడైతే చెప్తారో వాళ్ళ మాటని వినేవాళ్ళంట. అంటే ఇక్కడ ఈ ఇద్దరు మాటలే వినేవాళ్ళు. అక్కడ బ్లాక్ మ్యాజిక్ ఏం చేసిద్దంటే, ఒకళ్ళకి తగాదలు పెట్టి అక్కడ ఉన్న ఆ మనుషుల్లో ఉన్న ఒక మంచితనాన్ని పొల్యూషన్ చేస్తుందంట. అప్పుడు ఏం చేస్తాడంటే, ఆ భార్యతోటి ఏం చెప్తాడంటే,
వీళ్ళు అడవిలోనే కదా ఉండేది. ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ ఎంటర్ అయింది. నేను ఆ బయటికి వెళ్ళిపోవాలి. బయటికి వెళ్ళిపోయి అక్కడ కొంచెం నేను చేయాల్సిన వర్క్ ఉంది. నేను బయటికి వెళ్ళిపోతాను కాబట్టి ఆ నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను కాబట్టి నువ్వేం ఫీల్ అవ్వకు అంటే, ఆమె ప్రెగ్నెంట్ గా ఉందని తెలిసిపోయిద్ది ఆయనకు కూడా. అంటే ఎవరు చెప్పరు ఒకళ్ళకొకళ్ళు, కానీ తెలిసిపోయిద్ది. ఏం చెప్తాడంటే, నేను ఎప్పుడు ఇంటికి వస్తానో తెలియదు, పుట్టబోయే మన బాబుకి నేను తెలుస్తుంది అన్నప్పుడు మీరు ఎలా తెలుస్తారు అని అడిగిద్ది అనమాట. అంటే తల్లి గర్భంలోనే ఉన్నప్పుడు నా పాటను వింటున్నాడు కదా, నా గొంతుని, నా గొంతులో నా వాయిస్లో ఉన్న ఒక ఫ్రీక్వెన్సీని, అంటే ఆనంద తరంగాలు అంటాం కదా మనము, వాటిని ఇవన్నీ కడుపులో ఉన్న బిడ్డ గ్రహిస్తుంది. కాబట్టి నేను ఒకవేళ ఎప్పుడు వచ్చినా నన్ను గుర్తుపడతాడు. మనం సహజంగా ఏమనుకుంటాము, తల్లి చెప్తేనే బిడ్డకి తండ్రి ఎవరో తెలుస్తుంది అని అంటాం. ఎందుకు అంటే వాళ్ళు వేరే ప్రాంతాలకి అలా వెళ్ళిపోయినప్పుడు. అంటే తల్లి మాట నమ్మకం బిడ్డకి. తల్లి అంటే ఒక నమ్మకం. ఈయన నీ తండ్రి అనంటే ఈయన నా తండ్రి అని అప్పుడు ఒప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇలా బయట ప్రపంచంలోకి వెళ్తారు కాబట్టి. ఇప్పుడేమవుతుంది, అక్కడ ఏం చెప్తున్నాడు, నా వాయిస్ వింటేనే ఫ్యూచర్ లో తను తండ్రిగా నన్ను గుర్తుపడతాడు. ఎందుకంటే నా పాటని తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా పాటను విన్నాడు. ఆ వాయిస్ ని బట్టి నన్ను తను గుర్తుపట్టగలడు అని చెప్పేసి తను వెళ్ళిపోతాడనమాట బయట ప్రపంచంలోకి. ఈయన వీళ్ళ వాయిస్ ద్వారా, ఆ ఈ గుడి పూజార్ల ద్వారా ఆ నెగటివ్ ఎనర్జీని వాళ్ళు కొంచెం కొంచెంగా తగ్గిస్తూ ఉంటారనమాట. అలా వీళ్ళ బాబు పుడతాడు. 19 సంవత్సరాలు వస్తాయి వాళ్ళ బాబుకి. వీళ్ళ బాబు కూడా తండ్రిలాగా చక్కగా పాడగలుగుతాడనమాట. అంటే ఇక్కడ ఎవరికి ఎక్కువ ఇంపార్టెంట్ ఉంది, గుళ్ళో పూజారికి ఇంపార్టెంట్ ఉంది, ఈ పాటలు పాడే వాళ్ళకి ఇంపార్టెంట్ ఉంది. అలాంటప్పుడు ఏమైందంటే మళ్ళీ తండ్రిని కలుసుకుంటాడనమాట. ఈయన కూడా ఇదే చేస్తూ ఉంటాడు కదా, మంచి పాటల వైబ్రేషన్ల వల్ల వాళ్ళల్లో ఉన్న బ్లాక్ మ్యాజిక్ ని కొంచెం కొంచెంగా తీసివేయటం, అది ఈ పనులు చేస్తూ ఉంటాడు కదా. అలా చేస్తున్న క్రమంలో ఈ తండ్రి కలుస్తాడనమాట ఈయనకి. కలిసినప్పుడు ఆయన పాట పాడే విధానాన్ని చూసి ఈ బాబు గుర్తుపడతాడు, నువ్వు నా తండ్రివి కదా, నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను మీ వాయిస్ని విన్నాను, మీరు నా తండ్రి కదా అని అడుగుతాడు. అప్పుడు అతను ఏం చేస్తాడు, ఓ నువ్వు విన్నావు కాబట్టి నీ రైటు, నువ్వు విన్నావు, నువ్వే నా కొడుకువి అని అర్థమైద్ది నాకు కూడా. నేనేం చెప్తాడంటే, నేను వచ్చిన పని అయిపోయింది ఈ భూమి మీద, నేను వెళ్తున్నాను కాబట్టి నా ఒక్క బాధ్యతని నువ్వు తీసుకో, ఈ బ్లాక్ మ్యాజిక్ ని తీసివేసే ఆ బాధ్యతని నువ్వు తీసుకో, నువ్వేమీ చిన్నవాడివి కాదు, నీకు 19 వేళ్ళు వచ్చినాయి కాబట్టి ఈ బాధ్యతని నువ్వు తీసుకో అని చెప్పి ఆయన్ని ప్రాణాన్ని విడుస్తాడు. అక్కడున్న ఇంట్లో ఉన్న భార్య ఉంది కదా, ఆమెకు కూడా తెలిసిద్దంట ఆయన కాలం చేసేది కూడా, ఇంట్లో ఉన్న ఆమెకు కూడా తెలిసిద్ది అనమాట. అంటే వాళ్ళ వైబ్రేషన్స్ అలా ఉంటాయి. అంటే బయట ఏం జరుగుతుందో తెలుసుకునే ఒక శక్తి వాళ్ళకు ఉంటది అనమాట. అది అలాగా ఆమె అక్కడి నుంచి బాధపడుతూ ఉంటది ఇంట్లో నుంచే. అంటే వాళ్ళకి అక్కడ ఎట్లా వచ్చినాయి అని అనస్తేషియా అని అడుగుతాడు కదా వ్లాడిమిర్. అప్పుడు ఆమె వాళ్ళ వంశం వాళ్ళ గురించి అలా చెప్తూ ఉంటదన్నమాట. అలా చెప్తూ ఆ నెక్స్ట్ తరం దాన్ని ఏమంటారంటే, ఇక్కడ మనము నీడానని చెప్తున్నాం కదా, ఒక పాట పాడినప్పుడు ఒక వైబ్రేషన్స్ వస్తుంది అన్నాను కదా, వాళ్ళ తాతలు ఉన్నప్పుడు జనరేషన్ 9,90,000 ఉండేదంట జనరేషన్, ఆ కాల పరిమితి. నెక్స్ట్ జనరేషన్ ఏమొచ్చింది, 90,000కు వచ్చిందంట నెక్స్ట్ జనరేషన్. ఇప్పుడు మనం అనుకుంటాం కదా వేదకాలము, సత్యయుగము, ద్వాపర యుగము, అలా ఎలా అయితే ఉన్నాయో అక్కడ యుగ మార్పిడి నెక్స్ట్ జనరేషన్ 90,000కు వచ్చిందంట. అప్పుడు కూడా ఎలా ఉండేది అని అంటే, ఆ జనరేషను ఒక అమ్మాయి అబ్బాయి యుక్త వయసు వచ్చిన తర్వాత ఒకళ్ళని ఎక్కడైనా సరే ఒకళ్ళని ఒకళ్ళు చూసుకున్నారు అనుకోండి,
వాళ్ళకి వాళ్ళ మధ్య ఇద్దరి మధ్య ప్రేమ ప్రేమ పుట్టింది అనుకోండి, ఇద్దరు ఒక ప్లేస్ లోనే కలుసుకుంటారు కదా, ఒక ప్లేస్ అని. ఆ ప్లేస్ లోనే డైలీ కలుసుకునే వాళ్ళంట. అలా కలుసుకునేటప్పుడు ఏమైందంటే ఇంట్లో అమ్మాయి తరపు వాళ్ళకి తెలుసంట, అబ్బాయి తరపు వాళ్ళకి తెలిసిద్దంట, వీళ్ళిద్దరు రోజు వెళ్ళి కలుసుకుంటున్నారు అని. తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు ఎప్పుడైతే మేము భార్యాభర్తలుగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము అని వీళ్ళకి ఎప్పుడైతే అనిపించిద్దో, అనిపించినప్పుడు ఇటు తల్లిదండ్రులకి అటు తల్లిదండ్రులకి వీళ్ళు చెప్పడం జరిగిద్దంట. ఎప్పుడైతే చెప్పడం జరిగిద్దో వీళ్ళు ఒప్పుకొని వీళ్ళు ఏ ప్లేస్ లో అయితే కలుస్తున్నారో రోజు ఆ ప్లేస్ లోనే వీళ్ళకి వివాహం చేయటానికి నిశ్చయిస్తారంట. ఆ ప్లేస్ లోనే వీళ్ళకి వివాహం కూడా చేస్తారంట. వివాహం చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే, అక్కడ ఒక ఖాళీ ప్లేస్ కదా అది వాళ్ళు కలుసుకునే ప్లేసు. ఆ ప్లేస్ లో ఏం చేస్తారంటే వీళ్ళు వివాహానికి వచ్చిన వాళ్ళు తలా ఒక మొక్కను తీసుకొచ్చి ఇస్తారంట, చిన్న చిన్న మొక్కల్ని. తర్వాత దాంతో పాటు ఏం చేస్తారంటే చిన్న చిన్న వాళ్ళ ఇంట్లో ఇప్పుడు కుక్కర్ పెంచుతున్నారు అనుకోండి, ఆ కుక్క పిల్లల్ని తీసుకొస్తారంట. పిల్లులు పెంచుతున్నారు అనుకోండి, వాళ్ళకి గిఫ్ట్ గా పిల్లి పిల్లల్ని తీసుకొస్తారంట. అలా వాళ్ళకి గిఫ్ట్స్ ఏమి ఇస్తారంటే, ఇప్పుడు మన దగ్గర ఏదైతే ఉన్నాయో అవే కదా మన గిఫ్ట్ గా ఇచ్చేది, డబ్బులు అవ్వచ్చు వస్తువులు అవ్వచ్చు. అక్కడ జనరేషన్ లో ఏమి ఇస్తారంటే ఆ పక్షి పిల్లల్ని, అట్లాగా ప్రతి పిల్లల్ని ఇస్తారంట, చిన్న చిన్న వాటిని ఇస్తారంట, చిన్న మొక్కల్ని. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ ఉన్న ప్లేస్ లో ఆ మొక్కలు నాటటము, ఆ పిల్లల్ని పెంచటము అవి చేస్తారంట. అలా చేసే క్రమంలో వీళ్ళకి ఒక బాబో పాపో పుడతారు కదా. ఆ పాప ఇక్కడ ఏం చెప్తుందంటే అనస్తేషియా, ఇప్పుడు వీళ్ళిద్దరు ఇద్దరు ఎక్కువ ప్రేమకు అటాచ్ అయి ఉంటారు. అటాచ్ అయినప్పుడు వీళ్ళ ప్రేమ ద్వారా ఇంకొకళ్ళు వీళ్ళకి బిడ్డగా జన్మిస్తారు కదా. వాళ్ళు కూడా ఇద్దరు ప్రేమ అటాచ్మెంట్ తోటి ఒక సోల్ భూమి మీదకి వస్తుంది కదా. ఆ వచ్చే సోల్ కూడా చాలా ప్రేమతత్వం కలిగిన సోల్ అంట. అంటే ఇద్దరు ఎంతైతే అన్యోన్యత, ఇద్దరు ఎంతైతే ప్రేమగా ఉంటారో ఆ ప్రేమకి అనుగుణంగా ఒక ప్రేమ పూర్వకమైన సోల్ భూమి మీదకి వచ్చేటప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం ఏర్పడిద్దంట ఆ ప్రేమ తత్వానికి. అలా ఏర్పడినయే ఈ నక్షత్రాలన్నీ అని చెప్పి అనస్తేషియా చెప్తుందన్నమాట. నాకు ఇది విన్నప్పుడు ఓ నక్షత్రాలు ఎలా ఏర్పడిందా అని, నక్షత్రాలు ఎలా ఏర్పడిందో నాకు కూడా తెలియదు. అది విన్నప్పుడు ఓ నక్షత్రాలు ఇలా ఏర్పడతాయా అని నాకు అర్థమైంది. అలా నక్షత్రాలు ఏర్పడని, ఆ నక్షత్రాలన్నీ అవి అని చెప్పి అనస్తేషియా చెప్పిద్ది అనమాట. అలా చెప్పిన తర్వాత ఇంక ఇప్పుడు అంటే దాని యొక్క స్టోరీ వరుసన మొత్తం చెప్తూ ఉంటది అనమాట. చెప్తున్న తర్వాత అదంతా అయిపోయిన తర్వాత వలాడియా ఏం చేస్తాడంటే తనకు ఒక ప్లేస్ నిర్ణయించబడింది కదా, అక్కడికి తీసుకెళ్తాడనమాట వ్లాడిమర్ని. నా ప్లేస్ చూపిస్తాను రా డాడీ అని చూపిస్తాడనమాట. తన యొక్క ప్లేస్ ఎంత ఉంటదంటే ఒక 2.5 ఎకరం లాగా ఉంటదన్నమాట. ఆ ప్లేస్ లో మొక్కలు ఉంటాయి, చిన్న చిన్న పక్షులు అన్నీ ఉంటాయి, చిన్నవి పెద్దవి అన్నీ ఉంటాయి. ఈ వలాడియా ఒక విజిలేస్తాడనమాట. విజిలేసినప్పుడు అక్కడున్న జంతువులు పక్షులు అన్ని వలాడియా పిలిచాడు కదా అని చెప్పి వచ్చేస్తాయి అనమాట. రావటం కూడా వచ్చిన తర్వాత అన్ని ఒక లైన్ లో నిల్చుంటాయంట. లైన్ లో నిల్చున్న తర్వాత వలాడియా చెయ్యిలా పెడతాడంట. చెయ్యిలా పెట్టిన తర్వాత ఒక్కొక్క పెటల్ అదే ఒక వేరు పిల్ల కావచ్చు, ఒక పక్షి కావచ్చు, అక్కడ ఉన్న ఒక కుక్క కావచ్చు, అన్ని వరుసన లైన్ లో నిలబడి తన చేతిని ముద్దాడి వెళ్ళిపోతాయంట ఒక్కొక్కటి. ఇవన్నీ చూసి వ్లాడిమిర్కి అర్థం కాదు, ఇదేంటి ఇవన్నీ నువ్వు విజిలేసావు, ఒక్కొక్కటి వచ్చి నిన్ను కిస్ చేసి వెళ్ళిపోతుంది అని చెప్తాడనమాట. నేను ఇక్కడ వీటికి ఈ ప్రేమనే నేర్పాను, ఇవి ఏదైతే నేర్పుతామో అవే నేర్చుకుంటాయి అని చెప్పి చెప్తాడనమాట. నాకు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నావు అని అడుగుతాడు. అడిగినప్పుడు నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి, నేను వెళ్ళొచ్చేసరికి 1-2 రోజులు పట్టిద్ది, అప్పటిదాకా ఈ ప్లేస్ నువ్వు చూసుకోవాలి డాడీ అని చెప్తాడు. ఇదేంటి నేను చూసుకోవటం ఏంటి, మీ ఫ్రెండ్ దగ్గరకు నువ్వు ఎందుకు వెళ్తానావు అన్నప్పుడు ఏం చెప్తాడంటే, ఎప్పుడైనా నేను అమ్మ దగ్గరకు కానీ తాత దగ్గరకు కానీ నేను వెళ్ళొచ్చేటప్పుడు 1 రోజు 2 రోజులు వెళ్ళొస్తాను. అప్పుడు ఇవి మేనస్ ఉంటాయి, 1 రోజు 2 రోజులు ఉంటాయి.
నేను ఎక్కువ రోజులు వెళ్తే ఇవి ఉండలేవు. వీటికి సపోర్ట్ గా ఎవరో ఒకళ్ళు ఉండాలి. అందుకని నేను వెళ్తున్నాను. వీటికి సపోర్ట్ గా నువ్వుండు. నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు తండ్రి. అడిగితే మా ఫ్రెండ్ ఉన్నాడన్నావు కదా, నేను అక్కడికి వెళ్తున్నాను. మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ అంటే ఎవరనుకుంటున్నావు? మా అమ్మకి తాత, నా ముత్తాత. వెళ్తున్నాను. తాతకి తాత అనమాట. అదే ముత్తాత అంటే మా అమ్మకి తాతకి తాత. అక్కడికి వెళ్తున్నాను. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు అని అంటే, ఆయన నా ఫ్రెండు. ఈయన ఫ్రెండు అంటే ఇక్కడ మొక్కలు ఈయనకి ఏమైతే కావాలో అవి వాళ్ళు కూడా నేర్పిస్తూ ఉంటారంట వలాడియాకి. ఈ మొక్క నుంచి ఇలా వస్తది, ఇది ఇలాగా ఇది ఇలాగా అని నేర్పిస్తూ ఉంటారంట వలాడియాకి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు. అంటే ఇప్పుడు ఎవరి రాజ్యం వాళ్ళలాగా ఎవరి ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమేమి ఉంది, ఎలా జరగాలి అని నేర్పిస్తూ ఉంటారంట అలాగా. అన్నప్పుడు ఇక్కడ ఏం చెప్తా అంటే, వలాడియా, అంతకుముందు నేను నేర్చుకోవటానికి వెళ్ళేవాడిని, ఇప్పుడు నేర్చుకోవటానికి వెళ్ళట్లేదు. మరి ఇప్పుడు నువ్వు దేనికి వెళ్తున్నావు అంటే, వలాడియా ఏం చెప్తాడంటే, మా తాతయ్య కొన్ని రోజుల్లో చనిపోబోతున్నాడు. ఆయన దేహంలోంచి ఆత్మ బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ లాస్ట్ రోజులు ఆయన దగ్గర హ్యాపీగా నేను ఉండొస్తాను. ఉండి ఆయన కాలం చేసిన తర్వాత ఆయన దేహాన్ని పూడ్చి ఒక మా మొక్కని నాటి రావాలి. అందుకోసం నేను వెళ్తున్నాను అని చెప్తాడు. ఈ ఈయనకి వ్లాడిమిర్కి అర్థం కాదు. సహజంగా మనిషి ఎప్పుడు చనిపోతామో ఎవరికి తెలియదు. కానీ వాళ్ళ తాత ఎప్పుడు చనిపోతాడో ఈయనకు తెలుసు. ఆయన దగ్గర 2 రోజులు సంతోషంగా ఉండి ఆయనకి వీడ్కోలు చెప్పి ఆయన శరీరాన్ని మీద చనిపోయిన తర్వాత ఒక మొక్కని నాటి రావాలని ముందుగానే చెప్తున్నాడు వలాడియా. అర్థం కాదు వ్లాడిమిర్కి. ఇక్కడ ఇలానే ఉంటది అని, నీకు ఇవన్నీ ఎలా తెలుసు అని అడుగుతాడు. అడిగినప్పుడు ఇక్కడ ఇలానే తెలిసిద్ది, మాకు అర్థమైపోయిద్ది ఇవన్నీ అని చెప్పి ఇవి నీకు చెప్తున్నాను. నేను మా మా ఫ్రెండ్ దగ్గరకు వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయి అక్కడ కొన్ని రోజులు ఉండి ఆయనకి హ్యాపీనెస్ ఇచ్చి ఆయన చనిపోయిన తర్వాత ఆ యొక్క శరీరాన్ని భూమిలో పూడ్చిపెట్టి దాని మీద ఒక మొక్క నాటి మళ్ళీ వచ్చేస్తాడనమాట. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏం చెప్తాడంటే వ్లాడిమిర్కి, ఇక్కడ ఈయన వయసు ఇప్పుడు వ్లాడిమిర్ వలాడియా వయసు ఏమవుతుందంటే 7 సంవత్సరాలు అయితే వలాడియాకి వయసు. అప్పుడు 5 సంవత్సరాలు అయినప్పుడు తండ్రిని కలిశాడు. ఇలా వస్తూ పోతూ ఇలా ఉన్నప్పుడు ఏమైందంటే ఒక 2 సంవత్సరాలు కలిసిపోయిద్ది. వలాడియా వయసు ఎంత ఉంటదంటే 7 ఏళ్ళు వచ్చేసింది. అప్పుడు చెప్తాడనమాట తండ్రికి, డాడీ, ఈ భూమి మీదకి నాకు ఒక చెల్లెలు రాబోతుంది నీ వల్ల. నువ్వు అమ్మ కలిసి ఒక బిడ్డను కనండి అని చెప్తాడు. అప్పుడు ఏం చెప్తాడంటే, ఇదేంటి, నువ్వేమనుకుంటున్నావు నా గురించి? నా వయసు ఎంత అనుకుంటున్నావు? 50 సంవత్సరాలు దాటినయి. నేను ఇప్పుడు బిడ్డను కంటం ఏంటి? నీకు అసలుకు అర్థమవుతుందా? అసలు నా నిర్ణయం నువ్వెలా చెప్తున్నావు? నీ వయసు ఎంత? 7 ఏళ్ళు. నువ్వు వీటి గురించి నువ్వెలా ఆలోచిస్తున్నావు అని కోప్పడతానమాట తండ్రి. కోప్పడ్డప్పుడు వలాడియా ఏం చెప్తాడంటే, డాడీ, నువ్వు ఇలా చెప్తున్నావు అంటున్నావు కదా, కాదు, నాకు ఒక చెల్లెలు రావాలి. అది మన ఫ్యామిలీలో మన డిజైన్లో ఉన్న భాగము. ఒక పాప వస్తుంది. ఈ పొలం ఉంది చూసావా, ఇప్పుడు నేను ఇదంతా చేశాను. ఈ పొలం మెయింటైన్ నేను జనారణ్యంలోకి రావాలనుకుంటున్నాను అడవిని వదిలేసి. అంటే ఇక్కడ ఏమని అడుగుతాడంటే, వ్లాడిమిర్, నువ్వు పెద్ద అయిన తర్వాత ఏం అవ్వాలనుకుంటున్నావు అని అడుగుతాడు ఫస్ట్. అడిగినప్పుడు నేను పెద్ద అయిన తర్వాత ఏమవ్వాలి అని అనుకుంటున్నానంటే, జనారణ్యంలోకి రావాలి. అక్కడికి వచ్చి ఒక కొంచెం తెలివి తక్కువగా, అందం తక్కువగా ఉన్న అమ్మాయిని ప్రేమించి అది పెళ్లి చేసుకుంటాను. ఆ అమ్మాయిని ప్రేమిస్తాను. ఆ అమ్మాయికి ఆ ప్రేమ వల్ల ఏమైందంటే అందము, ఆరోగ్యము, అంటే చాలా అందంగా యాక్టివ్గా తయారైద్ది. అలా అయిన తర్వాత ఆమె నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. నీ వయసు చూస్తేనేమో 7 ఏళ్ళు, నువ్వు నాతో పాటు వస్తావా అని అడుగుతాడు. అంటే లేదు డాడీ, నేను నీతో పాటు రాను,
నా నా దారి వేరుగా ఉంది, నీలా ఇక్కడ ఇలా ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. వ్లాడిమిర్ ఏమంటాడు, నీ వయసు చూస్తే 7 ఏళ్ళు, నువ్వేం చేస్తావంటేను ఒక్కసారి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్తున్నావు, మా బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసా నీకు? ఇప్పుడు ఒక అమ్మాయి అందము తెలివి అన్నీ ఉందనుకో, బాగా ఆస్తి ఉన్న వాళ్ళు ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోతారు మాయ మాటలు చెప్పేసి. మాలో కాటిలో అలా జరిగిద్ది. ఒకవేళ నువ్వు అలాంటి అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయికి అందము ఇవన్నీ వచ్చినాయి అనుకో, ఆ అమ్మాయి నీ దగ్గర ఉండదు, ఆస్తి హోదా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటది. అప్పుడు నువ్వేం చేస్తావు అని అడుగుతాడు. మాకు ఇక్కడ ఇలానే ఉంటది జనరేషను, నువ్వేం చేస్తావు అంటే, నేను మళ్ళీ అడవికి వస్తాను. ఆమె వయసు అంతా అయిపోయి, ఆ వయసు ఉన్నప్పుడే కదా వీళ్ళు ఉన్న వాళ్ళు తీసుకెళ్లేది, వయసు అంతా అయిపోయి తన అందం అన్ని తగ్గిన తర్వాత అప్పుడు ఆమె నా దగ్గరకు వస్తుంది, అప్పుడు మేమిద్దరం కలిసి హ్యాపీగా ఈ ప్లేస్ లోనే ఉంటాము అని అంటాడు. ఆ తర్వాత మళ్ళీ అర్థం కాదు అసలుకి వ్లాడిమిర్కి, నీ ఆలోచనలు నీ మాటలు నాకేమీ అర్థం కావట్లేదు అన్న తర్వాత, నేను ఇన్ని రోజులు అప్పుడు అడుగుతాడనమాట, మరి ఈ 4 రోజులకి మీ తాత దగ్గరికి వెళ్ళేటప్పుడే ఈ ప్లేస్ నన్ను చూడమన్నావు, మరి నువ్వు అన్ని సంవత్సరాలు అటు వెళ్తే ఈ ప్లేస్ పరిస్థితి ఏంటి అన్నప్పుడు చెప్తాడనమాట, మరి మీ అమ్మ నాకు పుస్తకాలు రాయమని అప్పచెప్పింది, మరి నేను వెళ్తూ ఉంటాను, ఈ ప్లేస్ ని ఎవరు చూస్తారు అని అడుగుతాడు. అడిగినప్పుడు అప్పుడు ఏం చెప్పిద్దంటే, ఎప్పుడు ఏం చెప్తాడంటే, వలాడియా ఈ ప్లేస్ ని చూడటానికి నా చెల్లెలు వచ్చిద్ది భూమి మీదకి. ఈ చెల్లెలు ఎవరు అంటే అప్పుడు చెప్తాడు, మన ఫ్యామిలీలో డిజైన్ లో భాగంగా ఇంకొక సోల్ వచ్చిద్ది భూమి మీదకి నీ ద్వారా, అమ్మ ద్వారా అన్నప్పుడు అప్పుడు ఏం చెప్తాడంటే, నాకు 50 ఏళ్ళు, ఈ నువ్వు ఇలా చెప్తున్నావేంది, ఈ విషయం మీ అమ్మకి తెలిస్తే ఊరుకుంటదా అనంటే, ఆల్రెడీ మా మమ్మీకి తెలుసు ఈ విషయం కూడా అని అంటది. అవునా, మీ మమ్మీకి తెలిసా, నాకు ఎప్పుడూ చెప్పలేదే అంటే, అది అవసరం వచ్చినప్పుడు ఆమెకి అన్ని తెలుసు, ఆమె అన్ని చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తాడంటే వ్లాడిమిర్, వలాడియా ఏం చెప్తాడంటే, మాకు ఈ ఇప్పుడు వచ్చే సోల్ ఎలాంటిది అంటే, నాకన్నా చాలా రెట్లు ఎక్కువ తెలిసిన సోలు, అంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటది ఇప్పుడు వచ్చే సోలు, నాకన్నా చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంటది ఇప్పుడు వచ్చే సోలు. తను చాలా గొప్ప సోలు నా మీద, ఈ భూమి మీదకి రావాలనుకుంటుంది, అది ఆమె లైఫ్ లో ఉన్న డిజైను అని చెప్పి చెప్తాడనమాట. అర్థం కాక మళ్ళీ అనస్తాషియా దగ్గరికి వెళ్తాడు. ఇదేంటి మన బాబు ఇలా చెప్తున్నాడు, ఇప్పుడు మనకి పాప రావటం ఏంటి, ఇది నువ్వు ఎలా ఒప్పుకుంటావు అని అడిగితే, నాకు తెలుసు, మన డిజైన్లో భాగంగా ఒక సోలు ఈ భూమి మీదకి వచ్చిద్ది, ఆ విషయం నాకు ముందే తెలుసు అని చెప్పిద్ది. చెప్పిన తర్వాత మళ్ళీ వలాడియా దగ్గరికి వెళ్తాడు తండ్రి. మీ అమ్మ కూడా ఒప్పుకుంది తెలుసు అనని. అప్పుడు వలాడియా ఏం చెప్తాడంటే, ఆ 7 ఏళ్ల బాబు, ఇక్కడ మీకు ఒక ప్రాసెస్ చెయ్యాలి నేను అని చెప్తాడు. ఏం ప్రాసెస్ చేయాలి అన్నప్పుడు వలాడియా ఏం చెప్తాడంటే, 2 చేతులు 2 కాళ్ళు కట్టేసి ఆ నేల మీద పడుకొని నువ్వు అలా 3 రోజులు ఉండాలి, ఆహారాన్ని నేను తెచ్చిస్తాను నీకు, రోజు నువ్వు కషాయం కూడా తాగాలి అని చెప్తాడనమాట. మామూలుగా అయితే చిన్నపిల్లలు వీళ్ళేం ఏం వింటామని మనం అనుకుంటాం. ఇక్కడ ఏమవుతుందంటే, ఈ అబ్బాయికి అన్నీ తెలుసు కదా, తెలిసినప్పుడు తండ్రి ఇంకేం మాట్లాడు, సరే నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను అని అంటాడు. అలా చేతులు కాళ్ళు అలా కట్టేసిన తర్వాత రోజు ఉదయాన్నే ఒక కషాయం తెచ్చిస్తాడంట వలాడియా. మధ్యాహ్నము ఆకలేసిద్ది కదా, అక్కడ ఉన్న సెడారు వృక్షాల యొక్క గింజలు ఉంటాయి కదా, ఆ గింజల నుంచి పాలు తీస్తారంట, ఆ పాలను ఇస్తాడంట మధ్యాహ్నం పూట. సాయంత్రం పూట వచ్చేసి అక్కడ ఉన్న ఫ్రూట్స్ ఇస్తాడంట తీసుకొచ్చి. ఇదే అక్కడి ఆహారం ఆయనకి ఆ 3 రోజులు. అలా 3 రోజులు ఇస్తాడనమాట. ఇచ్చిన తర్వాత వలాడియా అదే వ్లాడిమిర్ ఈ 3 రోజులు అంతా అయిపోయిన తర్వాత అడుగుతాడనమాట, నువ్వు నాకు ఏం కషాయం ఇచ్చావు, అది ఎందుకు ఇచ్చావు
అని అడుగుతాడు. మరి ఈయనకు డౌట్ వచ్చింది, అడగాలి కదా. అడిగినప్పుడు వలాడి ఏం చెప్తాడంటే, సహజంగా ఒక భూమి మీదకి ఆత్మ వచ్చినప్పుడు ఆత్మకి అంటే చిన్న బేబీస్ కి అన్ని గుర్తుంటాయి. ఆ అన్ని గుర్తుంటాయి. పాత రోజుల్లో ఏమైందంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దాకా పిల్లలకి మాటలు వచ్చేవి కావంట. అప్పుడు ఏమైందంటే వాళ్ళకి గత జన్మలో అన్ని వాళ్ళకి గుర్తుంటాయంట. అంటే పిల్లలు మనం ఏమంటాము, భగవత్ స్వరూపాలు అంటాం. అంటే వాళ్ళు అంత స్వచ్ఛంగా ఉంటారు, ప్యూరిటీ ఉంటది వాళ్ళ దగ్గర. అది ఉన్నప్పుడు ఏమైందంటే ఆ ప్యూరిటీ ఎప్పుడైతే ఉండటం వల్ల మనకి పాత జన్మల్లో అవ్వచ్చు, తాడై సిస్టమ్ అవ్వచ్చు. మనకు అక్కడ అర్థం అవ్వాలంటే మెడిటేటర్స్ కి తాడై సిస్టమ్ అనే అనొచ్చు. అవి వాళ్ళకి యాక్టివ్ లో ఉంటది అని అంటాం కదా మనం అందరం చిన్నపిల్లలకి. అలా ఒక 2 సంవత్సరాల వరకు అదంతా యాక్టివ్ గా ఉంటది కదా వాళ్ళకి. వాళ్ళకి అన్ని తెలిసిపోతూ ఉంటాయి. ఉదాహరణకి తెలిసిపోతూ ఉండటానికి మనకు ఉదాహరణకు ఒకటి చెప్తాను. చిన్నపిల్లల్ని చిన్నపిల్లల్ని మనము చేయి జాపినప్పుడు వాళ్ళు మా దగ్గరకు వస్తారు. మనం ఎలా తీసుకుంటున్నాం వాళ్ళని? ప్రేమగా రారా అని పిలుస్తాం. ఒక రాక్షసుడైనా ఒక మంచివాడైనా పిల్లల్ని ప్రేమగానే తీసుకుంటారు కదా. తీసుకున్నప్పుడు పిల్లలు వచ్చేస్తారు. వీళ్ళ దగ్గర రాక్షస గుణాలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర మంచి గుణాలని పిల్లలు ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక క్వాలిటీ, ప్యూరిటీ ఉంటది. వాళ్ళ దగ్గర ఇంకా కల్మషం ఉండదు. కాబట్టి ఎవరు పిలిచినా వచ్చేస్తారు. ఎలా పిలుస్తున్నారు? ఒక రాక్షస తత్వాలు ఉన్న వాళ్ళైనా ప్రేమ తత్వాలు ఉన్న వాళ్ళైనా ప్రేమగా తీసుకుంటారు పిల్లల్ని. అప్పుడు పిల్లలు అక్కడి నుంచి వీళ్ళ దగ్గరకు వచ్చేస్తారు. అంటే పిల్లల దగ్గర ఒక ప్యూరిటీ ఉంది. కాబట్టి పాత రోజుల్లో ఏమైందంటే ఒక 2 సంవత్సరాల వరకు వాళ్ళకి మాటలు రావు కాబట్టి ఆ క్వాలిటీ వాళ్ళలో అలానే ఉండేదంట. ఇప్పుడు వచ్చేసి పిల్లలకి ఆ క్వాలిటీ ఉండట్లేదు. కాబట్టి అది 2 నెలలు 3 నెలల వరకే ఆ క్వాలిటీ ఉంటుందంట. అంటే ఆ దైవ లక్షణాలు ఆ 2 నెలలు 3 నెలల వరకే ఉంటున్నాయంట. ఇదంతా ఇప్పుడు మాయా ప్రపంచం అయిపోతుంది. కాబట్టి ఎందుకు అయిపోతుందంటే ఇప్పుడు సహజంగా మా చుట్టాలే ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే చిన్నప్పటి నుంచే పిల్లల దగ్గర ఏదైనా వస్తువుని అనుకో, మనం సహజంగా ఏమంటాము, నాకు ఇస్తావమ్మా అని అడుగుతాం ముద్దుగా. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా చుట్టాలు వాళ్ళ పిల్లల్ని చిన్నప్పుడు ఏదైనా వాళ్ళ దగ్గర వస్తువులు ఉంటే నాకు ఇస్తామంటే ఇవ్వనని చెప్పు అని చిన్నప్పటి నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎందుకంటే పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఇలా ఎక్కడ ఇస్తారు అనని చిన్నప్పటి నుంచే ఇవ్వద్దని చెప్పు ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఒకళ్ళ అది చెప్పలేదు అనుకుందాం. ఇప్పుడు జనరేషన్ పిల్లలు వాళ్ళ దగ్గర వస్తువుని ఏదైనా ఇస్తున్నారా? ఇవ్వట్లా. ఎందుకంటే వాళ్ళల్లో ఈ లక్షణాలు బయటకు వచ్చినాయి. తల్లిదండ్రులు అవ్వచ్చు, ఒక నేచర్ వల్ల అవ్వచ్చు, మనకు తెలియదు. వాళ్ళల్లో ఉన్న లక్షణాలు చేంజ్ అయిపోతున్నాయి. అలా ఎప్పుడైతే చేంజ్ అవ్వటం వల్ల దైవిక లక్షణాలన్నీ కూడా పోతాయంట. అలా ఇక్కడ కూడా వలాడియా కూడా అదే చెప్తున్నాడు. మీకు ఈ లక్షణాలన్నీ కొంతవరకే ఉంటాయి. ఇప్పుడు మీకు ఏదైతే కషాయం తాగుతున్నానో, ఇక్కడ తండ్రికి కదా కషాయం. ఈ కషాయం ఎప్పుడైతే మీకు తాగుతున్నామో ఆ కషాయం వల్ల ఆ భూమి మీదకి వచ్చిన సోలుకి ఎప్పుడూ మర్చిపోదు తను ఎక్కడి నుంచి వచ్చానో, తన లైఫ్ డిజైన్ ఏంటి. ఇప్పుడు మనం ఏం చేస్తాము, మనం భూమి మీదకి వచ్చేటప్పుడు మన డిజైన్ ఏంటి, లైఫ్ లో నేను ఈ పని చేయాలి. ఇప్పుడు మనం ఒక మెడిటేటర్ము, మనము ధ్యానం చెయ్యాలి, ధ్యాన ప్రచారం చెయ్యాలి. ఆ డిజైన్ మనం తీసుకొని వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత మాయలో పడి ఆ డిజైన్ మనం మర్చిపోయాము. ఎప్పుడైతే మనకి ఇక్కడ ధ్యానం అనేది పరిచయం అయిందో ఇప్పుడు మన డిజైన్ మనకి గుర్తొస్తుంది. మన డిజైన్ ఏంటి, మనకి ఏదైతే ఇష్టంగా చేయగలుగుతున్నామో అది మన డిజైన్. ఇప్పుడు మనకు ధ్యాన ప్రచారం చేయటం అంటే చాలా ఇష్టము అనంటే అది మన డిజైన్. ఇప్పుడు నాకు వంట చేయటం ఇష్టం అనుకో, నేను డిజైన్ లో భాగంగా అది కూడా ఒకటి తెచ్చుకున్నాను. ఎప్పుడైతే మనకి ఏదైతే ఇష్టమో, ఏదైతే మనకు ఆనందాన్ని ఇస్తుందో అది మన డిజైన్ అన్నమాట. మన డిజైన్ మనకి ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే ఇవి మన డిజైన్ అని మనకు తెలుస్తుంది. లేకపోతే ఏమైద్ది, మనం భూమి మీదకి వచ్చి
మనం చేయాల్సిన పని మర్చిపోయి మళ్ళీ పైలోకాలకి వెళ్ళిపోయిన తర్వాత అరే మనం చేయాల్సిన పని మర్చిపోయాము, మళ్ళీ దీనికోసం మళ్ళీ భూమి మీదకి వచ్చి ఈసారి గుర్తుంచుకొని నేను ఎట్టయినా సరే దీన్ని చెయ్యాలి అని మళ్ళీ భూమి మీదకి వస్తాం. మళ్ళీ మాయలో పడిపోయి మళ్ళీ మర్చిపోతాం. ఎప్పుడైతే మనకి ఈ ధ్యానం రావటం వల్ల, ఈ జ్ఞానం ఎప్పుడైతే మనకు రావటం వల్ల మన లైఫ్ డిజైన్ ని మనం ఫుల్ఫిల్ చేసుకుంటాం. ధ్యానానికి, ధ్యానం చేసే వాళ్ళకి, ధ్యానం చేయని వాళ్ళకి ఉన్న వ్యత్యాసం ఇదే. మనకేమవుతుందంటే ఎప్పుడైతే ధ్యానం చేయటం వల్ల మనకి జ్ఞానం అనేది అందుతూ ఉంటది, ఇది తప్పు ఇది రైట్ అనే జ్ఞానం మనకు అందుతూ ఉంటది. కాబట్టి మనం ఏంటంటే ఒక సత్య మార్గం వైపు మనము పయనిస్తూ ఉంటాం నిదానంగా నిదానంగా. అంతేకాకుండా మన లైఫ్ డిజైన్ ఏంటి, మనం భూమి మీదకి వచ్చిన పర్పస్ ఏంటిది కూడా మనం తెలుసుకొని దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటాము. అంటే ఈ ధ్యానానికి మనకు ఏదైతే శక్తి ఉందో ధ్యానం చేయనప్పుడు ఆ శక్తి అనేది అంత ఉండదు. అలానే ఎప్పుడైతే ఈ కషాయం ఇవ్వటం వల్ల ఆ యొక్క హయ్యర్ సోలు భూమి మీదకు వచ్చినా కానీ తన పర్పస్, తను ఏ లోకం నుంచి వచ్చింది, తన ఏ ప్లేస్ లో ఉంది, తన అడవిలో ఉండి బయట ప్రపంచాన్ని ఎలా అయితే వాళ్ళు తెలుసుకోగలుగుతారో, అంతేకాకుండా తను వచ్చిన డిజైన్, తను చేయాల్సిన పర్పస్ కూడా సోల్ కి ఎన్నాళ్ళు భూమి మీద ఉంటుందో అన్నాళ్ళు వాళ్ళకి గుర్తుంటదంట ఆ ఒక్క కషాయం తాగటం వల్ల. ఎందుకు ఇక్కడ ఏం చెప్తున్నాడు వలాడియా, ఇక్కడ వచ్చేది హయ్యర్ సోల్. మరి హయ్యర్ సోల్ వస్తున్నప్పుడు తనకి గుర్తుండాలి కాబట్టి మాకిక్కడ ఇలానే ఉంటది, ఇక్కడ పర్పస్ అడవిలో ఇలానే ఇస్తారు అనని వలాడియా చెప్తాడనమాట వ్లాడిమిర్ కి. అసలుకి ఒక్కొక్కటి వింటుంటే వ్లాడిమిర్ కి మత అనేది పోయిద్దనమాట. ఎలా ఉన్నాయంటే ఈ అబ్బాయి అన్ని చెప్పేది ఒక బాంబులు లాంటివి వదులుతున్నాడు, చిన్న చిన్నవి కూడా కాదు. అవి వినటానికే అసలుకి ముందు డైజెషన్ వినటానికి కూడా విని దాన్ని అర్థం చేసుకోవటానికి ఈ వ్లాడిమిర్ కి చాలా టైం పడుతుంది. సరే తనకు టైం పట్టినా వీళ్ళు హయ్యర్ సోల్స్ అని నాకు అర్థమైపోయింది కాబట్టి వాళ్ళు ఏది చెప్తే ఈయన అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఏం చెప్తాడంటే వలాడియా, నేను భూమి మీదకి వెళ్తాను కదా, అదే జనారణ్యంలోకి వెళ్తాను కదా, మరి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇవన్నీ తీసుకురావటానికి టైం పట్టింది. అప్పటిదాకా ఈ ఒక్క మూగజీవాలు ఉన్నాయి కదా, అవి అనాథలైపోతాయి. ఇప్పుడు మా చెల్లి వచ్చిందంటే తను వీటికి నేనున్నాను అనే సపోర్ట్ ఇచ్చిద్ది. ఈ మొక్కల్ని వీటినన్నిటిని మా చెల్లెలు చూసుకుంటది. కాబట్టి నేను అటు వెళ్ళినా గాని ఈ మూగ జీవాలు అనాథలు అవ్వవు, వీటిని మా చెల్లెలు చూసుకుంటది అని చెప్పి చెప్తాడంట. మేడం టైం ఎంత ఉందో సార్ చెప్తారా? మీరు మ్యూట్ లో ఉన్నారు. ఇంకా 10 నిమిషాలు ఉంది మేడం. ఓకే మేడం, ఈ రోజు వాచి పెట్టుకోలేదు, గుర్తులేదు అందుకని అని చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఇంకా కషాయం తాగుతాడు, తాత చనిపోతాడు. అక్కడ చూడండి వాళ్ళు నేచర్ తో ఎలా కనెక్ట్ అయ్యారు అంటే, మనిషి చనిపోయినప్పుడు ఆ చనిపోయిన సమాధి మీదనే ఒక మొక్క నాటుతారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ ఒక్క శరీరంలో సోలు ఆ చెట్లోకి వచ్చిద్దని వాళ్ళ యొక్క ఇదన్నమాట. ఇప్పుడు లోపల శరీరము ఎప్పుడైతే ఖననం అయిపోయిద్దో, మట్టిలో కలిసిపోయిద్దో, ఈ చెట్టు పెరిగిద్ది. ఇప్పుడు మనము చెట్ల గురించి ఒక విషయం తెలుసుకుందాము. చెట్టుకి భావాలు ఎలా ఉంటాయి, మనము ప్రేమిస్తే అవి ప్రేమిస్తాయి. ఇంకోటి కూడా ఈ చెట్ల గురించి ఇంకా నేను ఇంత కోటి మిస్ అయ్యాను చెప్తాను. అది అక్కడ ఆ ప్రేమికులు పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ అందరికి మొక్కలు ఇస్తారని చెప్పాను కదా, తలా ఒక మొక్క ఇస్తారని చెప్పాను కదా. ఆ మొక్కలు ఏమైతాయి అని అంటే పెరిగి పెద్దవి కాయలు కాస్తాయి, పూలు పోస్తాయి కదా. అక్కడ వాళ్ళు కొన్ని రాళ్ళు కూడా గిఫ్ట్ గా ఇస్తారంట. అయితే అక్కడ ఎవరైనా ఒక రాయి గనక తెచ్చుకున్నారు అనుకుంటే చెప్పకుండా వీళ్ళకి, మనకు మామూలుగా ఇక్కడ మనం అన్ని ఇక్కడ తెస్తాం కదా, ఇక్కడ ఎవరన్నా ఇల్లు కట్టుకోవాలని రాళ్ళ కుప్ప పోసారనుకో
కొన్ని రోజులకి రాళ్ళన్నీ వెళ్ళిపోతుంటాయి, ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉంటారు చెప్పకుండా. అలానే ఆ రోజుల్లో ఆ రాయి గనక వీళ్ళకి, ఈ భార్యాభర్తలకి ఎవరైనా అడగకుండా తీసుకెళ్తే అవి ఒక బాంబుల్లా తయారయ్యేది అంట. లేదు, వీళ్ళు లేరు, బయటికి వెళ్ళారు, అక్కడ చెట్లకి ఒక టమాటానే అనుకుందాం, ఒక టమాటా కోసుకొని వచ్చారనుకుంటే ఆ ఆ యొక్క ఫ్రూట్ కూడా ఒక చెట్ల నుంచి చెట్ల కాయ అయినా ఒక ఏదైనా సరే అదేమైద్దంటే ఒక విషంగా మారిపోయిద్దంట. ఎందుకు అంటే ఆ చెట్లు వాళ్ళతో కమ్యూనిటీ, అదే వాళ్ళతో కలిసిపోయినాయి, ఆ ప్రేమతత్వాన్ని ఇవి రిసీవ్ చేసుకున్నాయి. ఇప్పుడు వాళ్ళకి అవసరం అనుకోండి, మేము నాకు ఈ చెట్టుని ఈ ఒక కాయ కావాలని అడిగిస్తే ఆ ఒక పళ్ళు గాని ఆ ఒక రాయి గాని నార్మల్గా ఉంటాయంట. వాళ్ళకి ఎప్పుడైతే అవి చెప్పకుండా కోసి గనక తింటే అవి వాళ్ళు చనిపోతారు, ఎందుకంటే అవి విషంలాగా తయారవుతాయి అంట ఆ ఒక పండు కూడా. ఆ చెట్లు కూడా ఆ యొక్క యుగంలో వాటితో జనంతో వాళ్ళతో అంత ప్రేమతో అటాచ్మెంట్ లో ఉన్నాయి. అలాగనే ఒక మనిషి చనిపోయిన తర్వాత దాని మీద ఒక చెట్టును నాటితే ఇక్కడ ఏమవుతుంది, ఒక చెట్టుకి ఆయుష్ని ఇస్తున్నారు, అంటే పెరిగే క్రమాన్ని వీళ్ళు ఆ చెట్టుని అక్కడ స్థాపిస్తున్నారు. అంటే ఆ చెట్టు పెరగటానికి ఒక ప్లేస్ని ఇస్తున్నారు. ఆ చెట్టు ఏం తీసుకుంటది, మనము ఏమి ఇస్తే అవి తీసుకుంటది అని తెలుసుకుందాం. ఇక్కడ చనిపోయిన ఒక శరీరం ఉంది కదా, ఆ శరీరమే ఇక్కడ బలంగా తీసుకుంటదంట. ఆ బలం ఎక్కడి నుంచి తీసుకుంటది అంటే, ఈ బాడీ కుళ్ళిపోయింది కదా, ఈ కుళ్ళిపోయిన శరీరం నుంచే ఇది శక్తిని తీసుకుంటది. శక్తిని తీసుకున్నప్పుడు ఏమైందంటే ఆ ఒక మనిషిలోని కొన్ని ఆ గుణాలు కూడా, అంటే మీకు అర్థం అవ్వాలి అంటే ఇక్కడ డిఎన్ఏ గురించి తెలుసుకుందాం. డిఎన్ఏ డిఎన్ఏ ఏముంటాయి, అన్ని ఉంటాయి డిఎన్ఏలో. ఇప్పుడు మొక్కలు కూడా అంట, ఇది ధ్యాన జగత్తులో కూడా రాసింది. మొక్కలు పెంచాలి అన్నప్పుడు అంట మనము ఈ దోశలతోటి తీసుకుంటాం కదా విత్తనాలు, అవి పొలంలో వేయటానికి వేసినప్పుడు మన యొక్క చేతులకి చెమట ఉంటది కదా, ఆ చెమటను కూడా ఆ విత్తనాలు రిసీవ్ చేసుకుంటాయంట. అంటే రిసీవ్ చేసుకొని అవి పొలంలో మన చేతులతోటే చల్లుతాం. అలా చల్లినప్పుడు అవి రిసీవ్ చేసుకొని మనకి అక్కడ అనస్థేషియా ఏం చెప్తుంది, ఒక విత్తనాన్ని 4 కింద పెట్టుకోమని చెప్పింది. ఇక్కడ దీంట్లో కూడా ఇదే రాశారు, ధ్యాన జగత్తులో కూడా. మనం దోశలతోటి ఎప్పుడైతే ఒక విత్తనాలు గనక మనం తీసుకొని అవి పొలంలో ఎప్పుడైతే చల్తామో, అవి మన నుంచి మన చెమటలో కూడా, అవి మన దోశలకు చెమట ఉంటది కదా, ఆ చెమటలో కూడా మనకి ఏమి కావాలో, మనకేమి తగ్గినాయో అవి మొక్కల్లో సమృద్ధి చేసుకొని మళ్ళీ మనకిస్తుంది అని ధ్యాన జగత్తులో కూడా రాశారు. ఎప్పుడైతే ఈ చెట్టు అలా నాటటం వల్ల ఆయనలోని లక్షణాలు కూడా ఈ చెట్టు కొన్ని వస్తాయంట, అన్ని కాకపోయినా. ఎందుకంటే ఆయన శరీరం నుంచి, మరి ఇక్కడ మన చెమట నుంచి నాలుక నుంచే కదా ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ ఎలా అయితే వచ్చినాయో మరి ఇక్కడ ఆయన శరీరం ఏముంది, ఆ లక్షణాలకు కూడా ఆ మొక్కకు ఉంటాయి. అంటే ఇక్కడ ఈయన లక్షణాలు అందరికీ హెల్ప్ చేయటం ఇవే కదా ఉండేది. దాంతో పాటు ఇంకొంచెం లక్షణాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆ చెట్టు ఫ్రూట్ ఎవరన్నా తిన్నారనుకోండి, కొంచెం ఆరోగ్యం బాగుంటది. ఈయన వయసు ఎంత, 120 సంవత్సరాలు అలా బతికాడు. అలా ఎలా అయితే ఉంటాయో అలా ఎప్పుడైతే ఆ లక్షణాలు అనేది ఆ చెట్టుకి కొన్ని వస్తాయని నాకు తెలిసింది చెప్తున్నాను. ఇది అనస్థేషియా వాళ్ళ పుస్తకంలో రాయలేదు. అంటే ఇక్కడ మన చేతుల ద్వారా ఎప్పుడైతే ఆ చెమట ద్వారా కొన్ని తీసుకుంటాయో, ఆ నాలుకే ఆ లాలాజలం లాగా కొన్ని ఎప్పుడైతే తీసుకుంటాయో, ఎప్పుడైతే ఆ మనిషి పోర్చటం వల్ల ఆ చెట్టు వీటిని కూడా గ్రహించిద్ది. అంటే ఆ చెట్టుకు శక్తులు వస్తాయని కాదు, కొంచెం గుడ్ లక్షణాలు వస్తాయి. అలా చెట్లు, ప్రతి చెట్టుకి మన ప్రేమని రిసీవ్ చేసుకునే లక్షణం ఉంది. మన కోపము, ద్వేషము ఇచ్చిన చెట్లు కూడా రిసీవ్ చేసుకుంటాయి. ఒక స్పాంజ్ గనక నీళ్ళు ఎలా అయితే, వాటర్ ఎలా అయితే తీసుకుంటాయో, మొక్కలకు కూడా మనం ద్వేషాన్ని ఇస్తే అవి ద్వేషాన్ని కూడా రిసీవ్ చేసుకుంటాయి.
కానీ మనం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే నేచర్ తోటి ఎప్పుడు హార్ట్ఫుల్ గా ప్రేమను పంచాలి, హ్యాపీనెస్ ని పెంచాలి. అనస్థేషియా కూడా ఇదే చెప్తుంది, ఎప్పుడు ప్రేమతత్వంతో ఉండాలి, హ్యాపీనెస్ ఉండాలని అనస్థేషియా కూడా చెప్తుంది. ఓకే మాస్టర్స్, ఈ రోజు ఇంతవరకు చెప్పాను. ఇక్కడ ఉన్న ఆత్మ బంధువులందరికీ నాలో ఉన్న జ్ఞానాన్ని పంచటానికి కారణమైన ఆ జ్ఞానాన్ని పంచటానికి కారణమైన ఇక్కడున్న ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, తెలిసిందైతే చెప్తాను, తెలియపోతే తెలుసుకుంటాను. థ్యాంక్ యూ మాస్టర్స్.